శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. జనవరి 27 సోమవారం కుంభరాశి వారికి పొద్దున 9:30 నుండి రాత్రి 9:30 లోపు ఈ వార్త ఎప్పుడైనా వినొచ్చు. జాగ్రత్త. ముందుగా ఛానల్ కి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా 2025వ సంవత్సరం జనవరి 27వ తేదీన సోమవారం యొక్క దినఫలాలు ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం ఉదయం 9:30 నుండి రాత్రి 9:30 లోపు ఈ ఒక వార్త గనక మీరు ఎప్పుడైనా వింటారు. జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితులు కూడా మీకు కనిపిస్తున్నాయి. అయితే ఎటువంటి అనుకూల, ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు ఈ రోజు దినఫలాల్లో ఉండబోతున్నాయో, ఎటువంటి వార్తను మీరు వినబోతున్నారో, ఈ పూర్తి విషయాలు అన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మేమేం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లబోయే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ఆల్ అనే అప్డేట్స్ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళితే కనుక కుంభరాశి వ్యక్తులు వారి మనస్తత్వాన్ని కనుక మనం గమనించుకున్నట్లయితే కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వం ఆహ్లాదకరంగా ఉంటుంది. అలాగే ఎప్పుడూ అందంగా, ఆనందంగా కనిపిస్తూ ఉంటారు. అలాగే వీరు హాస్యప్రియులు. తాము ఎక్కడ ఉంటే అక్కడ వాతావరణం అంతా కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. చేపట్టిన పనిని నిర్విఘ్నంగా పూర్తి చేయాలి అనే తపన కూడా వీరిలో కనిపిస్తూ ఉంటుంది. అధికంగా ఉంటుంది. అంటే ఏదైనా పని మొదలు పెట్టారంటే దాన్ని పూర్తి చేసేంత వరకు కూడా వదిలిపెట్టని పట్టుదల ఈ కుంభరాశి వారిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా ఉంటుంది. అయితే ముఖ్యంగా ఈ రాశి వారికి జనవరి 27 సోమవారం యొక్క దినఫలాలు కనుక చూసుకున్నట్లయితే మిశ్రమమైన ఫలితాలను కనిపిస్తున్నాయి. అంటే కొన్ని అనుకూల, కొన్ని ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి. ఈ రోజు మీకు మిశ్రమంగా గడవబోతుంది. కానీ ఉదయం 9:30 నుండి రాత్రి 9:30 లోపు ఏ సమయంలో అయినా సరే ఒక వార్త మీకు అందుతుంది. అంటే మీ పైన ఒక ఆరోపణ చేయబడుతుంది. ఆ ఆరోపణకి సంబంధించినటువంటి న్యూస్ ని మీరు రిసీవ్ చేసుకుంటారు. మీరు పనిచేసే చోట కావచ్చు, ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో కావచ్చు, మీరు చేయని ఒక తప్పు, ఒక నేరం మీ మీద మోపబడే అవకాశాలు కనిపిస్తున్నాయి. దానికి సంబంధించి మరొక వ్యక్తి ద్వారా మీరు వార్తనైతే వింటారు. జాగ్రత్తగా ఉండండి. అనవసర వాదనలకు, అనవసర చర్చలకు దిగకుండా మీరు ఏ పొరపాటు చేయలేదని నిజాన్ని నిర్భయంగా చెప్పండి. అనవసరమైన గొడవల్లో తలదూర్చకండి. అలాగే మీకు పొంచి ఉన్నటువంటి ప్రమాదం నుండి మిమ్మల్ని బయటకు పడవేయమని ఆ భగవంతుణ్ణి వేడుకోండి. ఖచ్చితంగా ఆ శివయ్యే మిమ్మల్ని ఈ సమస్య నుండి బయటకు తీసేస్తాడు. అలాగే ఈ యొక్క రాశి వారికి మిగిలిన అంశాలను కనుక గమనించుకుంటే వ్యాపారస్తులకి లాభసాటి ఫలితాలైతే కనిపిస్తున్నాయి. వ్యాపార రంగంలో మీరు ఒక మైలురాయిని అధిగమించడానికి ఒక మంచి నిర్ణయం అయితే ఈ రోజు తీసుకోబోతున్నారు. దీనికి కుటుంబ సభ్యుల నుండి కూడా పూర్తి మద్దతు అనేది లభిస్తుంది. అలాగే కుంభరాశి వ్యక్తులు, ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క ఉద్యోగ జీవితానికి సంబంధించి కొన్ని సవాళ్లనైతే మీరు ఎదుర్కోబోతున్నారు. ఉద్యోగ జీవితంలో మీరు చాలా కాలం నుండి సమస్యలను ఎదుర్కొంటున్నారు. వాటి నుండి విముక్తి పొందుకోవటానికి మీరు ఒక వ్యక్తి పరిచయం ఏర్పడుతుంది. ఆ వ్యక్తి నుండి మీకు ఫుల్ సపోర్ట్ అనేది కూడా లభించబోతుంది. మీకు శత్రువులుగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా మిత్రులుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. పై అధికారులు మీ యొక్క శ్రమను గుర్తిస్తారు. కానీ తోటి ఉద్యోగస్తుల్లో ఒకరితో గొడవ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే ఈ యొక్క రాశి వారు ఎవరైతే నూతన ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారు ఉన్నారో వారైతే గుడ్ న్యూస్ వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే విదేశీ యానానికి సంబంధించి ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారు దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ ని అయితే రిసీవ్ చేసుకుంటారు. ఈ విధంగా అనుకూల, ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా ఈ రోజు మీకు గడవబోతున్నాయి. కానీ మీ పైన ఒక ఆరోపణ చేయబడబోతుంది. మీరు చెయ్యని తప్పు మీ మీద మోపబడుతుంది. దానికి సంబంధించి ఒక వార్తనైతే ఉదయం 9:30 నుండి రాత్రి 9:30 లోపు ఏ సమయంలోనైనా మీరు వింటారు. నిజాన్ని నిర్భయంగా మాట్లాడండి. ఆ శివ భగవానుణ్ణి ఆరాధించండి.
ఆరాధించండి. ఈ సమస్య నుండి మీకు విముక్తి లభిస్తుంది. శివారాధనతో పాటు విష్ణుమూర్తిని కూడా ఆరాధించండి. ఆ లక్ష్మీ అమ్మవారిని ఆరాధించండి. సకల శుభాలు మీకు కలుగుతాయి. చూశారు కదండి. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.